పట్నం మేడిపల్లిలా మా చుట్టాలు ఉంటారు. అయితే వాళ్ళ ఇంట్లో ఏదో దావత్ ఉందని ఫోన్ వస్తే ఇంటిల్లాదులు కార్ మాట్లాడుకొని పోతున్నావు. ఇక చూడు హబ్సిగూడ దాటి ఉప్పల్ దిక్కు పోగానే శీతం ట్రాఫిక్. ఎక్కడి బళ్ళు అక్కడనే అయిపోయి అసలు కదులుతలేరు. అరే ఏమైంది ఎన్నడలేంది గింత ట్రాఫిక్ అని ఓ ట్రాఫిక్ పోలీసును అడిగితే ఆగో అప్పుడు సమజైంది అసలు ముచ్చట గిదని. ఉప్పల్ రింగ్ రోడ్డును టెంపరీగా బంద్ చేసిరు ట్రాఫిక్ పోలీసులు. కొన్నేళ్ల సంది అటు దిక్కు ఫ్లైఓవర్ పనులు నడుస్తున్న ముచ్చట అందరికి ఎరుకున్నాయి కదా. అవగా బ్రిడ్జి పనులు చిన్నగా మెల్లగా ఉప్పల్ రింగ్ రోడ్ కాడ చాలా అవుతున్నాయి. అందుకే వచ్చపోయే బండ్లకు తిప్పలు కావద్దని రింగ్ రోడ్డును తాత్కాలికంగా బంద్ చేసిరు అధికారులు. అయితే ఉప్పల్ రింగ్ రోడ్ కానించి వరంగల్, హన్మకొండ, తొర్రూరు దిక్కు శితం మంది బస్సులలో పోతుంటారు కదా. అవగా బస్సులన్నీ ఇప్పటి సంది ఉప్పల్ నల్లచేరు కాడ అవుతాయి. జనమంతా ఆడికే పోవాలి, బస్సు ఎక్కిపోవాలి. మరి అటు ఇటు పోయే బండ్లు ఎట్లా పోవాలని అంటే దానికి సుతా వేరే తొవ్వలు చూపించారు పోలీసులు. హబ్సిగూడ మీదంగా వరంగల్ కు పోయే బండ్లన్నీ ఉప్పలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వెనక మరలంగా వాడి వరంగల్ హైవే ఎక్కాలి. అట్లనే వరంగల్ కెంచి హైదరాబాద్ వచ్చే బండ్లన్నీ ఉప్పల్ మైఫిల్ హోటల్ మీదంగా బగాయత్ లేవటు అక్కడికించి నాగోల్ ఫ్లైఓవర్ కిందికి పోయి యూటర్న్ తీసుకుని రావాలి. ఈ రెండు జాగాలలో పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు పట్టాయి అనుకుంటోళ్ళు ఎల్బీ నగర్, ఆయత్ నగర్ మీదంగా పోయి అవుటర్ ఎక్కాలి, అక్కడ గట్కేసరి దిగాలి. మరి ఈ తొవ్వ మలింపులు ఎన్నొద్దులు నడుస్తుందో ఏమో గాని ఇప్పటికే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగి కుయ్యో మొర్రో అంటుంటే ఈ ఎర్రటెండ్లా తిరిగి పోవడంటే జేబులు ఇంకెంత గుళ్ళైతాయో కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అన్నట్లు గానడమనే రింగ్ రోడ్ బంద్ అయితే పుకారు లేపిరు. కానీ ముచ్చటైతే ముంగడవాళ్ళే. మరి ఇప్పుడన్నా పనులు పూర్తయ్యానా లేదా అని అనుకుంటారు ఇంకొందరు. చూడాలి మరి ఏమవుతుందో.